తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి రేపటి దినాన ఆర్టీసీ అప్రెంటిస్లా చదివినటువంటి వారు మరి చలో సెక్రటరియట్కు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఒక కార్పొరేషన్ యొక్క పోస్టులను వేరే డిపార్ట్మెంట్ అంటే ఒక హోమ్ వేరే మినిస్ట్రీ వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు ఆ పోస్టులను నింపడం అనేది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి దీనిపైన ఈరోజు చీఫ్ సెక్రటరీ గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. నిన్నటి దినాన నాకు వచ్చి వాళ్ళు కలిసిండ్రు. రేపటి దినాన మరి అది చలో సెక్రటరియట్ పెట్టుకుంటారు. ఎల్లుండి దాని క్యాబినెట్ మీటింగ్ ఉన్నది. అందులో ఇది ఒక చర్చ జరగాలి. ఈరోజు వెంటనే ఆ నోటిఫికేషన్ రద్దు చేసి మరి ఆ నోటిఫికేషన్ను దీని ద్వారా ఇవ్వాలి, ఏది మన ఆర్టీసీ ద్వారా ఇవ్వాలి అని చెప్పేసి ఇది ఈరోజు ఒక సమర్థవంతమైన మంత్రి మరి పొన్నం ప్రభాకర్ గారు దానికి మంత్రిగా ఉన్నారు. అని పొన్నం ప్రభాకర్ గారు మంత్రిగా ఉన్న శాఖల ఆయన శాఖలకి నీ శాఖలను నేను నింపుతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మరి పెత్తనం తీసుకొని ఆల్రెడీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది సరి అయిన విధానంలో గతంలో పోస్టింగ్లు జరపలేదు. అర్థమైందా? 46 జీవో తీసుకొని వచ్చి ఇష్టానుసారంగా దాని మీద అనేకమైన కోర్టు కేసులు, దాంతో అనేక మంది ఇబ్బంది పడడం, ఇవన్నీ కూడా చాలా జరిగినాయి. కానీ ఇవన్నీ కూడా అక్కడ పక్కన పెట్టుకొని ఈరోజు మళ్ళా వాళ్ళు ఎట్లా ఈరోజు ఇంకో డిపార్ట్మెంట్ ఏ విధంగా మన పోస్టింగ్లు వాళ్ళకి ఎట్లా అప్పచెప్తారు? ఇది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి అక్కడ అసలు వాళ్ళ పోలీస్ రిక్రూట్మెంటే బరాబర్ జరగలే. మళ్ళీ ఈరోజు వచ్చి పక్క డిపార్ట్మెంట్ కార్పొరేషన్ తీసుకొచ్చి ఇవి కూడా మేమే నింపుతాం, ఈయనైతేనే నింపగలుగుతారా అంటే అందులో మీకు అనుకూలంగా పనిచేసింది కాబట్టి ఇందులో ఆయనతో చేయించుకోవాలనే ఆలోచన ఉందా? ఆయన అటువంటి ఆలోచన ఉందా? ఈరోజు దేనికోసం ఆయనతో చేయించుకుంటున్నారు అంటే 101% ఇందులో వెస్టర్న్ ఇంట్రెస్ట్ రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. అంటే వయా మీడియా ఇప్పుడు వారి ఇంట్లో ఒక 4 సీఎంలు ఉన్నారు. అందులో ఏదో ఒక సీఎం దీని మీద కన్నేయచ్చు. ఈ రిక్రూట్మెంట్లు నేను ఇట్లా చేసుకుంటా, దీని ద్వారా చేస్తే నాకు ఇట్లా జరగాలంటే అట్లా జరగాలంటే మరి దీని ద్వారా చేయి, నీకు అనుకున్నట్టు జరుగుతుందని చెప్పేసి ఆయన కోసం చేసినట్టు ఉన్నది. అంటే ఇప్పుడు నాగిరెడ్డి గారు ఎండి గారు ఉంటారు, ప్లస్ ఇప్పుడు మన పొన్నం ప్రభాకర్ గారు మంత్రిగా ఉంటారు. ఈరోజు దీన్ని తీసుకుపోయి వాళ్ళకి పెట్టుడు ఎక్కడిది? అంటే ఇందులో 101% రేపు ఇందులో వీళ్ళు అనుకున్నట్టు జరగాలనే ఉద్దేశంతో పెట్టుకున్న జరుగుతుంది అనేది అనిపిస్తుంది. కాబట్టి ఎల్లుండి క్యాబినెట్ మీటింగ్లో చర్చించి దాన్ని ఎత్తేయాలని చెప్పేసి దాన్ని కార్పొరేషన్ ద్వారానే అంటే తెలంగాణ మరి రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ ద్వారానే ఈ పోస్టింగ్లు అనేది జరగాలని చెప్పేసి ఈరోజు వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటారు. కాబట్టి డిమాండ్కు రేపు మరి చలో సెక్రటరియట్ పెట్టుకోవడం జరిగింది. దానికి మేము కూడా మద్దతు తెలిపినాం. ఎందుకంటే వాళ్ళ న్యాయమైన కోరిక, హేతుబద్ధమైన కోరిక. దానికి మనమే కాదు ఈరోజు అందరూ కూడా మద్దతు తెలపాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పేసి మా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఈరోజు వాళ్ళకు ఇప్పటికే కానిస్టేబుల్ అభ్యర్థులు చాలామంది ఇంకా ఇప్పటికి కూడా రోడ్లపైన తిరుగుతారు. ఇప్పటికైనా వాళ్ళు రోడ్లపైన ఉన్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళ పరిస్థితే ఆ విధంగా ఉన్నది. ఇంకా వీళ్ళు ఎప్పుడు సక్సెస్ అవుతారు, వీళ్ళది ఎప్పుడు గట్టెక్కుతారు అని అంటే ఇది 101% ఆలోచించాల్సిన విషయం. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా వాళ్లకు న్యాయం జరగాలి. రేపటి దినాన ఏదైతే వాళ్ళు చలో సెక్రటరియట్ పెట్టుకుంటారో దానికి పూర్తి స్థాయి మద్దతు మేము ఇస్తున్నాం. మేమే కాకుండా మన అందరం కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరి అంతేకాకుండా ఈరోజు చాలామంది ఇందులో ఫోన్లు చేస్తుండ్రు, చాలామంది కూడా మాట్లాడుతుండ్రు. ఒకసారి రాజీవ్ది అంటే అందులో ఈరోజు ఇంకోటి, ప్రతి సంవత్సరానికి అప్రెంటిస్ చేసిన వాళ్లకు ప్రతి సంవత్సరానికి 2 మార్కులు కలుపుతారు అనేది ఒకటి ఉన్నది. అదే ఏంటంటే సంవత్సరానికి ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని 2 మార్కులు. మరి ఈరోజు అసలు దాని డిమాండ్ కూడా ఈరోజు లేని పరిస్థితి ఉన్నది. దాని గురించి మాట్లాడే పరిస్థితి ఉన్నది. 2 మార్కులు అంటే ఈరోజు దాదాపు ఈ రాష్ట్రంలో 28,000 మంది ఆర్టీసీ అప్రెంటిస్ చేసిన వాళ్ళు ఉన్నారు. 28,000 ఉన్నారట. అర్థమైందా? ఈరోజు వాళ్ళ అందరినీ పక్కన పడేసి మీరు మాకు అవసరం లేదు, ఈరోజు మేము ఇష్టానుసారంగా నింపుకుంటాం అని అంటే ఇంత మించిన దౌర్భాగ్యం ఏం లేదు. భయ్యా నమస్తే. ఏం లే, నేను ఒక 2 నిమిషాలు లైవ్లో మాట్లాడించుకుందామని ఆన్ చేసిన. ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటంటే మాట్లాడించా? అయితే ఏం లేదు, గతంలో నీకు అనుభవం ఉంటుంది.
ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ల నియామకాలు సార్ త్రూ మన ఈయన ఏది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా జరిగింది కదా. సార్ అప్పుడు పారదర్శకంగా జరిగిందా అబ్బా, లేకుంటే అందులో ఏమైనా అవకతవకలు జరిగినట్టు మనకుందా? అంటే అవకతవకలు జరిగినాయి సార్. అంటే ఫేక్ సర్టిఫికేట్ తోని కూడా ఒక 50 నుంచి 60 మంది జాబ్ ఉద్యోగాలు పొందారు వాళ్ళు. ఉమ్, ఓకే. సో ఆ ఫేక్ సర్టిఫికెట్లు కూడా ఆల్రెడీ సబ్మిట్ చేస్తే కూడా వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఉమ్, అది ఒకటి జరిగింది సార్. మళ్ళా పారదర్శకంగా అంటే కొంత లాంగ్ జంప్ లో కూడా చాలా అవకతవకలు జరిగినాయి. లాంగ్ జంప్లా. ఒక్కో చోట స్ట్రిక్ట్ గా నిర్వహించడం, ఒక్కో చోట డిస్క్వాలిఫై అని కూడా కొంతమంది క్వాలిఫై చేయడం, ఇలాంటివి జరిగినాయి సార్. అప్పుడు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ ఎవరుండే? వివి శ్రీనివాసరావు ప్రజెంట్ ఇప్పుడు స్టిల్ అతనే కంటిన్యూ అవుతున్నాడు. ఓకే. ఈ ప్రశ్న నేను ఎందుకు అడిగినానంటే ఆయన చాలా సమర్థవంతుడంట. అయితే ఆర్టీసీ అనేది ఒక కార్పొరేషన్. సార్ ఆర్టీసీలో అప్రెంటిస్ పోస్టులను, అంటే ఈరోజు అందులో మెకానిక్ ఆ పోస్టులను అవి మొత్తము పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నియమిస్తుండ్రు. నోటిఫికేషన్ కూడా వాళ్ళే ఇచ్చిండ్రు. సార్ అయితే ఈరోజు వాళ్ళందరూ వచ్చిండ్రు అభ్యర్థులు. రేపు చలో సెక్రటరీ అని పిలుపునిచ్చిండ్రు. వాళ్ళు నా మద్దతు కోరిండ్రు. నేను కూడా నాతోనే పోస్టర్ రిలీజ్ చేయించుకుని మద్దతు కోరిండ్రు. అయితే ఇలా దానికి ఒక మినిస్టర్ ఉంటాడు, పొన్నం ప్రభాకర్ మినిస్టర్ ఉంటాడు, ఒక ఎండి ఉంటాడు నాగిరెడ్డి గారు. ఉన్న తర్వాత ఈరోజు ఆల్రెడీ అనేకమైన అవకతవకలు ఇలా జరిగినాయి. ఆ వ్యక్తికి ఈ ఆర్టీసీ కార్పొరేషన్ తీసుకుపోయి పోలీస్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఏ విధంగా అప్పచెప్తారు అనేది ఒక చర్చ ఈరోజు. సార్ సొంత పోలీసులని సక్రమంగా నియమించుకోలేదు, ఈరోజు ఆర్టీసీ వాళ్ళని ఎట్లా నియమిస్తారు అనే దాని మీద చర్చ. అంటే ఈయన ఏమైనా అంత సిన్సియర్గా చేసిండా, లేకుంటే రేవంత్ రెడ్డికి ఏమైనా వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉండి ఆయనకు అప్పచెప్పిండా అనేది మీ నోటి ద్వారా వినాలని. ఎందుకంటే మీరు కానిస్టేబుల్ అభ్యర్థిగా సెలెక్ట్ అయ్యి ఈ పెద్ద మనిషి వల్ల నష్టపోయింది కాబట్టి మీరైతే కరెక్ట్గా చెప్తారని చెప్పి నేను వాయిస్ తీసుకుందామని చేసిన బ్రదర్. సార్ ఇప్పుడు ఎంత ఘోరమైన అన్యాయం చేసుకున్నాడు ఈ వివి శ్రీనివాసరావు గారు అంటే, జియో నంబర్ 46 వల్ల మేము ఎంత అన్యాయం అయినామో మీకు తెలుసు సార్. అది ముందు నుంచి మీరు మాకు మద్దతుగా ఉన్నారు, మా గురించి మీరు ఎన్నో వాయిస్ ఇచ్చారు. అయితే గత ప్రభుత్వం వల్ల మాకు అన్యాయం జరిగిందనే విషయం అందరికీ తెలుసు రాష్ట్రంలో. ఇప్పుడు వీళ్ళు జియో నంబర్ 46 ని రద్దు చేస్తామని అడ్డు పెట్టుకొని గెలిచిళ్ళు, మమ్మల్ని అడ్డు పెట్టుకొని ఆ అంశంలో. ఇప్పుడు వీళ్ళు రద్దు కూడా చేయలేదు గెలిచిన తర్వాత. దట్టు మాకు అన్యాయం కూడా చేయలేదు కదా. ఈ 4 years నుంచి నోటిఫికేషన్ లేకపోయినా కూడా కనీసం వయో పరిమితి ఇస్తారనుకుంటే వయో పరిమితి కూడా ఇవ్వట్లేదు సార్. ఎంతటి అన్యాయం చూడండి సార్ మీరు ఒక్కసారి. అవును. ఇప్పుడు కనీసం అవకాశం కూడా ఇవ్వట్లేదు అంటే వివి శ్రీనివాసరావు గారు మరి తెలంగాణలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత బిడ్డలను సంపాలని చూస్తున్నాడా? మరి అసలు వీళ్ళకి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు రానియద్దు, ఇది మొత్తం అగ్రవర్ణాల దగ్గరనే ఉండాలని చెప్పేసి వాళ్ళు అమ్ముకోవడం కానీ లేకపోతే నాన్ బోర్డర్స్ కి ఇవ్వడం కానీ ఇదే పట్టం కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు సార్. మన తెలంగాణలో ఉన్నటువంటి నియామకాలు మొత్తం కూడా పక్క రాష్ట్రాల వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి అతను చేసేటువంటి ప్రయోగాల వల్ల. ఈ లోకలైజేషన్ కూడా సార్ మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ లో తను ఉన్నటువంటి రాష్ట్రంలో 6th నుంచి 10th క్లాస్ వరకు చదివితే లోకల్ తీసుకుంటున్నారు అక్కడ మంచిగా. కానీ మన దగ్గర 1st నుంచి 7th వరకు సీరియల్ గా 4 సంవత్సరాలు ఎక్కడైతే చదువుకుంటారో అక్కడ లోకల్ అని పెట్టడం వల్ల హైదరాబాద్ లో మొత్తం ఫేక్ సర్టిఫికేట్ తీసుకొని లాస్ట్ టైం ఉద్యోగాలు పొందేరు. సో ఇప్పుడు కూడా లోకలైజేషన్ అదే పెడుతున్నారు. సో తద్వారా మన ఉద్యోగాలు మొత్తం కూడా పక్క రాష్ట్రం వాళ్ళు పోతున్నాయి. అండ్ ఇతను కూడా ఈ తెలంగాణలో ఉన్నటువంటి పోలీసు ఉద్యోగాలలో చాలా అక్రమాలు కూడా చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా సార్ డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో కూడా చాలా అన్యాయం చేస్తున్నాడు. అండ్ అదే విధంగా పోస్టులు కూడా 7,000+ ఏమో ఇచ్చిండు కదా. సో ఇందులో మనకి టిఎస్ఎస్పి బెటాలియన్ జాబులు లేవు, కాకపోతే ఎస్పీఎఫ్ పోస్టులు ఉంటాయి సార్. ఎస్పీఎఫ్ పోస్టులు యాక్చువల్ గా స్టేట్ వైడ్ గా కట్ ఆఫ్ తీస్తారు. కానీ ఈ సంవత్సరం వాటికి జియో నంబర్ 46 పెట్టి మళ్ళీ డిస్ట్రిక్ట్ వైడ్ పెడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ కొత్త పంచాయతీ స్టార్ట్ అవుతుంది మన రాష్ట్రంలో. సో కాబట్టి ఒక్కొక్క సంవత్సరం అంటే ప్రతి నోటిఫికేషన్ ఏదో ఒకటి అవకతవకం గందరగోళం గురి చేస్తాడు. సో లాంగ్ జంప్ కూడా 4 మీటర్ల వల్ల చాలా ఇబ్బందులు గురైనాము. ఏ రాష్ట్రంలో కూడా 4 మీటర్లు లేవు సార్. లేవు. ఇప్పుడు ఇతను మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా మన దగ్గర 4 మీటర్స్ పెట్టడానికి గల కారణం ఏంది మనకు అన్ని చెప్పాలి స్పష్టంగా. సో ఇది మాత్రం ఖచ్చితంగా అంటే ఇలాంటి చాలా చేస్తున్నాడు సార్. దీని వల్ల మంచిగా చదివేటువంటి అభ్యర్థి ఉద్యోగానికి దూరం అవుతాడు. అవును. నేను ఆర్టీసీకి అప్పచెప్పడం కూడా ఇది నిజం చెప్పాను. అరే లబో దిబ్బమంటున్నా. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వీళ్ళు అప్రెంటిస్ చేసిన వాళ్ళకి 2 మార్కులు యాడ్ చేసేది. 2012 అయింది లాస్ట్ నియామకం కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు. దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు పడ్డది 1700 పోస్టులు పడితే అది తీసుకుపోయి పోలీస్ బోర్డుకి అప్పచెప్పిండ్రు.
అవును. అరే ఆర్టీసీ కార్పొరేషన్ ఎట్లా చెప్తారేమో దమాకున్నదా వీళ్ళకేమన్నా? అవును అరే సార్. ఇలా ఆర్టీసీ యూనియన్లు ఏం చేస్తున్నాయి? ఎవడన్నా అరే ఇవాళ అంటే వాళ్ళకి ఏముంటుంది చెప్పు, మా డిపార్ట్మెంట్ పక్క కార్పొరేషన్ పక్క డిపార్ట్మెంట్ చేస్తున్నంటే ఇలా ఆర్టీసీలో మొత్తం దొంగలు ఉన్నారు, మేమే మంచోళ్ళం, మేమే చక్కగా నియమిస్తామన్నా. అయితే ఎవడు దొంగ అనేది ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలలో అర్థమైపోయింది. సార్. ఆ? నల్ అవును సార్. కానిస్టేబుల్ క్లియర్‌గా నియామకాలలో శ్రీనివాస్ గారు ఏం హ్మ్. చేసిండ్రు అనేది ఎస్ సార్. తెలిసిపోతుంది. ఈయన సార్ ఎన్నేళ్ళకెళ్ళి ఉంటుండ పైన? సార్ అతను 2022 నియామకం లాస్ట్ ఇయర్ నుంచి అతనే ఉన్నాడు సార్ ఇప్పటిదాకా. ఆహా, ఈయన ఇప్పుడు అపాయింట్ అయ్యి ఎన్నేళ్ళు అవుతుంది? అంటే అది పర్టికులర్‌గా నేను అంటే తెలీదు సార్, పర్టికులర్‌గా మనం చూసి చెప్పొచ్చు. ఇప్పుడు ఆహా, రాండమ్‌గా చెప్పే కంటే. ఓకే. కానీ గత నోటిఫికేషన్ నుంచి మాత్రం స్టిల్ ఇప్పటిదాకా మాత్రం అతనే కొనసాగుతున్నాడు. ఈయనే ఉంటుండు 2022కి వెళ్ళి. 22 నుంచి జీవో నంబర్ 46 తీసుకొచ్చిన ప్రధానటువంటి అంశం అతనిదే. ప్రధాన మ్మ్హ. పాత్రధారుడు. ఓకే ఓకే ఓకే. జీవో హ్మ్. నంబర్ 46 చోట్ల. సార్ ఇంకొకటి లాస్ట్ నోటిఫికేషన్‌లో 13 క్వెషన్‌లు కలపాలని చెప్పేసి ఇక్కడ హైకోర్టు ఇస్తే, ఇక్కడ ఉస్మానియా క్యాంపస్ నుంచి కమిటీ పెడితే, ఆ కమిటీ రిపోర్ట్ కూడా కనీసం రివీల్ చేయకుండా వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాడు సార్. ఆ క్వెషన్స్ నిజంగా యాడ్ అయితే ఇప్పుడున్న బ్యాక్‌లాగ్ ఉద్యోగాలు కూడా అందరికి వచ్చేవి సార్. చాలా అన్యాయం చేసిండు. ఆ క్వెషన్స్ కూడా ఎంత కలుస్తున్నాయో కూడా బయటికి రివీల్ చేయలేదు. అంత క్రూరంగా ప్రవర్తన చేసిండు. మరి బ్రదర్ ఇప్పుడు ఇది కోర్టు వరుసగా మొట్టకాయలు వేస్తుంది కదా, మీరు మాకు కంటెంప్ట్ వేయద్దా ఒకసారి దాని మీద? కంటెంప్ట్ ఒకసారి దాన్ని మళ్ళొకసారి మన అడ్వకేట్ ని అప్రోచ్ చేయాలనుకుంటున్నాం, కానీ కాకపోతే సార్ ఆల్రెడీ అపాయింట్మెంట్ జరిగింది కదా, ఇప్పుడు వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయాలని జరగని బ్రదర్, ఇప్పుడు న్యాయం అనేది తేలాలి, వాళ్ళ మీద మనకి ఇది కాదు. సార్. న్యాయం అనేది ఇప్పుడు వీళ్ళు రంగనాథ్ వీళ్ళని ఎట్లా నిలబెట్టిండ్రో, ఎవరిని ఆయన ఫైనాన్స్ సెక్రటరీ ఇలా నిలబెట్టాలి బ్రదర్. మీరు దయచేసి కంటెంప్ట్ వేయండి. ఇప్పుడు వచ్చే వాళ్ళకు కూడా న్యాయం జరిగేటట్టుగా వీళ్ళ నౌకలు తీసేయాలని మన టార్గెట్ కాదు. సార్. కాకపోతే వాస్తవం అనేది ఏందో తెలియాలి కదా. ఇప్పుడు అవును సార్. అవును. మన వాళ్ళని వదిలేస్తే ఇప్పుడు ఆర్టీసీ మీద కూడా వాడే. అవును సార్. అవును. ఆర్టీసీలో 27,000 మంది అబ్బా అప్లై చేసింది ఇప్పుడు 17,100 పోస్టులకు. సార్. ఇప్పుడు సార్ తీసుకుపోయి ఒకటి దానికి అప్పచెప్తే ఆల్రెడీ ఫిక్సింగ్ అయినట్టే డౌట్ వస్తుంది నాకు. అవును సార్. ఆ, సార్ ఒక కైండ్లీ రిక్వెస్ట్ మీకు. ఆ, మీరు మాకు సమయం ఇస్తే, ఆ, ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ కావాలని చెప్పి చాలా మంది అభ్యర్థులు రోడ్ మీద ఎక్కుతారు సార్. ఉమ్, వాళ్ళని కొంతమందిని తీసుకుని మీ దగ్గరకు వస్తాను. ఆ తప్పకుండా. విషయం ఒకసారి మీ నుంచి కూడా వాయిస్ ఇవ్వాలి సార్. అండ్ అదే విధంగా ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కూడా మనం ఇద్దాం అనుకుంటున్నాం కదా, ఆ సలహా సూచన కూడా మీకు తీసుకుంటాము. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాం సార్. రేపు ఏ టైంకి రేపు రమ్మంటే రేపు 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 ఎనీ టైం రండి. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను రేపు మార్నింగ్ మీకు కాల్ చేస్తాను సార్ 9 o'clock అట్లా. రైట్ రండి. థ్యాంక్ యూ సో రైట్ మచ్ రైట్ సార్. రైట్. ఇది విన్నారు కదా. ఇప్పుడు తెలంగాణ పోలీస్ బోర్డు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాస్ గారి ఆ కథ ఎట్లుందో, వరుస కోట్ల కేసులు లేపిస్తాయి ఇప్పుడు వరుసగా. గత రిక్రూట్మెంట్ ఎట్లా జరిగిందో అసోంటి వ్యక్తికి అంటే ఈ ఆర్టీసీ తీసుకుపోయి ఎట్లా అప్పచెప్పిండ్రు చెప్పండి? ఆర్టీసీ నియామకాలను ఏ విధంగా తీసుకుపోయి అప్పచెప్పిండ్రు, ఏ విధంగా వాళ్ళ చేతిలో పెట్టిండ్రు? ఇది ఎంతవరకు సబబు చెప్పండి? ఆ? ఇది 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 పద్ధతేనా ఇది? అంటే ఈరోజు వాళ్ళని చంపమని చెప్పేది కదా, ఇక వాళ్ళంతా ఆగం చేయమని చెప్పినట్టే కదా. కాబట్టి ఈరోజు వెంటనే ఆ బోర్డుకి వెళ్ళి తీసేయాలి ఇమీడియట్గా. పొన్నప్రభ గారు మీరు మినిస్టర్గా ఉన్నారు, మీరు అసమర్థ మంత్రి లెక్క మిగిలిపోతారు. మీరు ఒక అసమర్థ రవి, నమస్తే రవి. సార్ బాగున్నారా? బాగున్నా రవి. నేను నీకు లైవ్లో ఫోన్ చేసిన, లైవ్ రికార్డింగ్ చేస్తున్నా. ఎందుకు ఫోన్ చేసిన అంటే ఇప్పుడు ఈ ఆర్టీసీ పోస్టులు 1700 పోస్టులు, ఆర్టీసీ మంత్రి అసమర్థుడు, ఆర్టీసీ వాళ్ళకు వాళ్ళ పోస్టులు నింపుకొని చేత కాదు కాబట్టి, పొన్నప్రభాకర్ కూడా చేత కాదు కాబట్టి నేను నింపుతా. నా పోలీస్ బోర్డు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాస్ గారు చాలా హానెస్ట్ ఆఫీసరు, ఆయన నింపుతారని రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయి నాకు అప్పచెప్పిండ్రు. అయితే ఇంతకుముందు మన నవీన్ 46 జీవో బాధితుడు ఉండే కదా, ఆయన మాట్లాడిండు, ఆయన చాలా గొప్పగా చెప్పిండు. మరి నీవు కూడా బాధ్యతని కదా, మరి నిజంగా అంటే ఆర్టీసీల నియామకాలు పారదర్శకంగా జరుగుతాయి, కానిస్టేబుల్గా ఆ విధంగా జరిగినాయి అని నువ్వు చెప్తావా బ్రదర్? చెప్పగలుగుతావా? సార్ ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు వివి శ్రీనివాసరావు అనేట ఆయన ఒక ఆంధ్ర అధికారిని తీసుకొచ్చి ఈ బోర్డుకు చైర్మన్ పెట్టిండ్రు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఆ చైర్మన్ ని తొలగించలే, జీవో నెంబర్ 46 ను తొలగిస్తామని చెప్పి ధర్నాలు చేసిండ్రు. ఈ రోజు ఆ బోర్డుకు చైర్మన్ చేంజ్ కాలేదు, జీవో నెంబర్ 46 తొలగించలేదు. ఇంకొకటి ఏంటి, వీళ్ళు ఆర్టీసీ అనేది మొత్తం ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిక్ చేస్తున్నారు సార్. 15 ఏళ్ళు జీతం పెట్టి కాంట్రాక్ట్ లో తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇదే ఎన్టీఆర్ఎఫ్ హైదరాబాద్ దాంట్లో కాంట్రాక్ట్ లో తీసుకుంటున్నారు. రాను రాను పోలీస్ వ్యవస్థను కూడా
వీళ్ళు ఇట్లా అధికారంలో ఉంటే ప్రైవేట్ వ్యవస్థను చేసిన కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సరే గతంలో వైవి శ్రీనివాసరావు గారి రిక్రూట్మెంట్ ఏవైతే చేసిండ్రో అలా జరిగిన అవకతవకలు ఏందబ్బా, ఎక్కడెక్కడ ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి? ఇర్రెగ్యులేటర్స్ అంటే వీళ్ళ ఫస్ట్ నోటిఫికేషన్ లో ఏమేమి ఇస్తున్నాం అని చెప్పేసి అవి మెన్షన్ చేయరు సార్. ఈ జీవో నెంబర్ 46 అనేది లాస్ట్ మనకు సెలక్షన్ పీరియడ్ టైంలో మెయిన్స్ ఎగ్జామ్ రాసినాక ఉంది. దాంట్లో అసలు జీవో నెంబర్ 46 గురించి లేదు. ఇప్పుడు దాని గురించి ఎక్కడ లేక అని చెప్పేసి తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ లో అసలు పోస్టులు లేవు. ఓకే. ఎంత దారుణం అంటే ఈవెంట్స్ ఎట్లా జరిగినాయి అప్పుడు? రన్నింగ్ ఈవెంట్స్ 13 క్వశ్చన్స్. ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు 200 క్వశ్చన్ల 22 క్వశ్చన్లు తప్పులు ఇస్తారా సార్? ఎవరైనా ఇంకొకటి 2 సార్లు రిజల్ట్ ఇస్తారా? ఒకటి 2 సార్లు రిజల్ట్ ఇస్తే ఆ రిజల్ట్ రానికే ఇదే హైకోర్టుకు పోతానంటే ఆ రిజల్ట్ వచ్చి క్వశ్చన్లు తప్ప అంటే 90,000 మంది బయటకు వచ్చిండ్రు. అప్పుడు మీరు అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇది చూడయ్యా మీరు చేసిన తప్ప అంటే అట్లే మీతో పాటు గవర్నర్ తో పోతే గవర్నర్ గారు అప్పుడు మనకు రెస్పాండ్ కాలేదు. కాలే ఇంత చేసినా ఆయన చేంజ్ కాలేదు. మళ్ళీ అదే వ్యవధిని తీసుకొచ్చి వివి శ్రీనివాసరావును తీసేయాలని చెప్పి బీఆర్ఎస్ ఎందుకు పట్టుపడతలేదా? ఇప్పుడు ఆపోజిషన్ పార్టీ వల్ల తెలంగాణ బిడ్డ నష్టపోతుండ్రు కాబట్టి ఆయన తీసేయాలి అని ఈరోజు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఆపోజిషన్ పార్టీలు ఎందుకు పట్టుబడతలేవు ఎమ్మెల్సీలు? నాకు అదే అర్థమవుతలేదు సార్. వీళ్ళకు ఛాన్స్ ఉంది, అప్పుడు వాళ్ళకి ఛాన్స్ ఉండే కదా, అప్పుడు వచ్చి పడిండ్రు. మేము ఎక్కడుంటే అక్కడ వాళ్ళు వచ్చిండ్రు పిలవకుండా కూడా. ఎక్కడుంటే అక్కడ వచ్చి వాళ్ళు ధర్నాలో పాల్గొని ఈ ఇష్యూని వాళ్ళకు అనుకూలంగా చేసుకున్నారు. ఎందుకంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రశ్నించాల్సిందే. ఇప్పుడు కనీసం వీళ్ళు ప్రతిపక్ష హోదా ఉంటే ప్రశ్నించలేకపోతున్నారు. మేము పోయి వాళ్ళకి కలవాలంటే కూడా వాళ్ళు కలవరు, ఫోన్లు చేస్తే ఇప్పుడు ఏంటంటే నా డౌట్ ఏంటంటే మొన్న 46 నిరుద్యోగులతోని వాళ్ళు ర్యాలీ పెట్టిన పెద్ద మీటింగ్ పెట్టిండ్రు. ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులంతా నష్టపోయింది వివి శ్రీనివాసరావు చేయబట్టే. ఈ వివి శ్రీనివాసరావును హటావో ఉద్యోగులకు బచావో అని చెప్పేసి బీఆర్ఎస్ ఎందుకు స్టేట్మెంట్ ఇస్తలేదు? ఎందుకైనా తీమని చెప్పి ఎందుకు ఉత్తరం రాస్తలేరు? కేటీఆర్ అయినా కేసీఆర్ గారైనా ఆపోజిషన్ లీడరు వాళ్ళు ఫస్ట్ మేము ధర్నాలు చేస్తున్నప్పుడు ధర్నాలకు కూడా వచ్చి పాల్గొంటలేరు సార్. ఒక్కటే ఒక ఆయన వచ్చేసి ఎవరంటే రాకేష్ రెడ్డి ఒక్కడే వస్తాడు. ఇంకా ఇంతనో అంతనో కొద్దిగా హెల్ప్ చేసేదంటే ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉన్నారుగా, ఆయన చేస్తాడు. ఆయన అప్పుడు రూలింగ్ ఉన్నప్పుడు కూడా అదే బీఆర్ఎస్ ను అసలు ఎల్బీనగర్ కు ఏ మాత్రం నష్టం లేదు జీవో నెంబర్ 46 గురించి. అసలు ఆయన అసెంబ్లీలో అడిగిండు జీవో నెంబర్ 46 గురించి. ఏ ప్రాంతాలకైతే నష్టం ఉందో ఆ ఎమ్మెల్యేలు ఆ జీవో గురించి అడగలే మాట్లాడలే. సరే పరిస్థితి. సరే రవి, రేపు వాళ్ళు చెలో అసెంబ్లీ పెట్టిండ్రు ఆర్టీసీ విద్యార్థులు అప్రెంటిస్ వాళ్ళు 27,000 మంది ఉంటారు. నేను కూడా సపోర్ట్ చేస్తున్నా వాళ్ళకు. ఓకే రవి, థ్యాంక్ యూ. వీళ్ళందరూ కూడా కానిస్టేబుల్ అభ్యర్థులు గతంలో ఇన్ని ఉన్నాయి, ఆయనను అక్కడ పెట్టి మమ్మల్ని నాగం చేయనికి చూస్తుండ్రు అని చెప్పి చెప్తుండ్రు. మరి ఇంకా ఎందుకు కొనసాగిస్తుండ్రు అనేది మరి క్లియర్ చేస్తలేరు. ఫైనల్గా ఒక ఆర్టీసీ అభ్యర్థిది ఒకటి తీసుకుందాం. ఈరోజు 2 కానిస్టేబుల్ అభ్యర్థులు నష్టం. బ్రదర్ నమస్తే, నేను నిన్ను లైవ్లో తీసుకున్నా. హలో, ఏంటంటే ఇప్పటిదాకా నేను కానిస్టేబుల్ నష్టపోయిన అభ్యర్థులతో మాట్లాడించిన. నవీన్ అని కానిస్టేబుల్ అభ్యర్థి, మళ్ళీ ఇంకో మన రవి అని వీళ్ళు మాట్లాడినరు. వాళ్ళు ఏం చెప్పిందంటే ఇదే ఇప్పుడున్న పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు, ఆయన విజయవాడ చెందినటువంటి వ్యక్తి, ఆయన లాంగ్ జంప్లా తప్పులు చేయించిండ్రు. దొంగ సర్టిఫికెట్లు పెట్టిండ్రు. 1వ తరగతికి వెళ్ళి 7వ తరగతి వరకు పెట్టిండ్రు. లోకలు ఆంధ్రాలేమో 8th to 10th అని పెట్టిండ్రు. వాళ్ళందరూ దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని ఇక్కడ జాయిన్ అయ్యిండ్రు. నంబర్ 1 ఏది ఈవెంట్స్లో 4 మీటర్ల లాంగ్ జంప్ అనేది ఉండదంట, ఇక్కడ పెట్టిండ్రు. గతంలోనే వాళ్ళతో మాట్లాడినా. ఈరోజు ఆయన మీద కోర్టుల కేసులు కూడా అయినాయి. ఇప్పుడు కంటెంప్ట్ కూడా ఏమని చెప్పినా అయితే అసోంటి అభ్యర్థి అసోంటి వ్యక్తికి ఈరోజు ఆర్టీసీని ఎందుకు అప్పచెప్పారు? అంటే అక్రమాలు చేయనికి, ఇవే అక్రమాలు చేయనికని పెట్టించిండ్రా అనే డౌట్ వస్తుంది నాకు. 100% అదే సార్, ఈ అక్రమాలు చేయనికినే ఆయన పెట్టించారు. వేరేవాడైతే చేయలేడు, ఈయనైతే సమర్థవంతంగా చేయగలుగుతాడు. అంతే అంతే. ఇంకోటి నన్ను తీసుకొచ్చి పెట్టింది కేసీఆర్ గారే అంట.
గతంలో అంటే ఇక ఆ, రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్న కేసీఆర్ మాట నడుస్తుంది. ఆయన తీసుకొచ్చి పెట్టి నేను నడిపిస్తుండబ్బా, అంటే వీళ్ళంతా సిండికేట్ అన్నట్టు. ఆ, ఇప్పుడు అవును సార్. ఈయన ఎట్లా గతంలో తెలంగాణ పోలీసు బిడ్డ అభ్యర్థి బిడ్డలు అందరినీ చంపినారు నౌకరు రాకుండా, ఇప్పుడు ఆర్టీసీ మీద పడుతుండ్రు. ఖచ్చితంగా బ్రదర్, రేపటి దినాన మీకు చాలామంది మద్దతు తెలిపినరు. రేపు చెలో సెక్రటరీగా చాలామంది వస్తుండ్రు. మీరు కూడా అందరు మాట్లాడుకోండి, చాలా సీరియస్ ప్రోగ్రామ్ తీసుకోండి. రేపు మేము కూడా మద్దతు తెలుపుకున్నాం, మంచి కార్యక్రమం చేపట్టినాం. రేపు అనుకున్నట్టుగా రండి, ఓకేనా? రైట్ రైట్ రైట్. ఇది ఖచ్చితంగా వాళ్ళకు అండగా మనం నిలబడాల్సిన అవసరం ఉంది. చూస్తున్నాగానే ఏ విధంగా అన్యాయం చేస్తున్నాం మనం అందరం చూస్తున్నాం. కాబట్టి వాళ్ళకు మనం మద్దతుగా నిలబడాలి. శ్రీనివాసరావు అనే ఆయనని ఇమీడియట్గా ఆ బోర్డు రిక్రూట్మెంట్ బోర్డుకి వెళ్ళి ఇమీడియట్గా తీసేయాలి రేవంత్ రెడ్డి గారు. ఇంకా ఎందుకు ఇంత అన్యాయం చేస్తారు చెప్పండి? ఇంకా ఎందుకు అన్యాయం చేస్తారు? ఇంకా ఎందుకు ఇబ్బంది చేస్తూ ఉంటారు చెప్పండి? ఇంకా ఎందుకు పిల్లలను చంపకదింటారు, నిరుద్యోగులను చంపకదింటారు చెప్పండి? కేసీఆర్ గారు అట్లా చంపిండు నిరుద్యోగులను, మీరు ఇట్లా చేస్తున్నారు. మరి ఏడపోవాలి వాళ్ళు? ఎమ్మెల్సీలు మూసుకొని కూర్చున్నారు. మరి ఏం కావాలి వీళ్ళు? ఆలోచన చేద్దాం. ఖచ్చితంగా రేపటి దినాన చలో సచివాలయం ఏదైతే కార్యక్రమం మరి ఆర్టీసీ అప్రెంటిస్ వాళ్ళు తలపెట్టిండ్రో దానికి మన పూర్తి మద్దతు తెలుపుదాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. పోలీసులు కూడా మీరు కూడా మరి వాళ్ళ మద్దతుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఈరోజు ఎంతమంది బాధితులు ఉన్నారనేది మాకు కూడా తెలుసు. సరే, ఒత్తిళ్ళు ఎన్నున్నప్పటికీ కొంచెం మీరు వెసులుబాటు కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మేరా భారత్ మహాన్ హై. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.